హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఫస్ట్ బిట్ 5వ శతాబ్దానికి చెందిన ఆర్యభట్ట గురించి కింద వాక్యాలు సరైనవి ఏమిటి? ఈయన గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, నలంద విశ్వవిద్యాలయంలో చదివాడు. ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించాడు. జనరల్గా దీనికి ఆన్సర్ ఏంటంటే ఆన్సరు ఏబిసిడి, అంటే అన్నీ రైటే. 5వ శతాబ్దం చెందిన ఆర్యభట్ట గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రం, నలంద విశ్వవిద్యాలయంలో చదివాడు. ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ మనం చూసినప్పుడు రెండో ప్రశ్న, గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఏ విషయాలను కనుక్కున్నాడు అని అంటే గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఏ విషయాన్ని కనుక్కున్నాడంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఏబిసిడి 3 కనుక్కున్నాడు. ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది, తన అక్షం చుట్టూ తాను తిరుగుతుంది, గ్రహాలు చంద్రుడు స్వయం ప్రకాశకాలు కావు, పరావర్తనం వల్ల అవి వెలుగుతున్నాయి, సూర్యచంద్ర గ్రహణాలను శాస్త్రీయంగా వివరించాడు, సూర్యుడు తూర్పు నుంచి పడమరకు తిరగడం లేదని వివరించాడు. అంటే సూర్యుడు తూర్పు నుంచి పడమరకు తిరగడం లేదు అని వివరించడం జరిగింది. ఎవరంటే ఆర్యభట్ట. అందువల్ల ఆన్సర్ ఏంటంటే ఏబిసి. అన్నీ కూడా ఈయన కనుక్కున్న విషయాలే. నెక్స్ట్ బ్రహ్మగుప్తుడి గురించి చూద్దాం. బ్రహ్మగుప్త గురించి కింద వాటిలో సరికానివి ఏంటి అనేది ప్రశ్న. సరికానివి ఏంటి అని చూసినప్పుడు బీసీ అనేది సరికావు. అంటే బి ఏముంది, వైద్యశాస్త్రంలో ప్రముఖుడు అనేది తప్పు. నెక్స్ట్ ఆయుర్వేద వైద్యుడు అనేది కరెక్ట్ కాదు. ఈ రెండు కూడా అనమాట. అంటే ఇది ఏంటంటే ఇది తప్పు, ఇది సరికానివి. ఇది అయితే సరైన వీడి ఈయన గణిత శాస్త్రవేత్త. ఈయన బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రవేత్త. అదేవిధంగా రుణ సంఖ్యల గురించి రుణ సంఖ్యల గురించి తెలియజేసిన వ్యక్తి అనమాట. ఎవరంటే బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ 4వ ప్రశ్న మనం చూసినప్పుడు శాస్త్రవేత్తలు వారు రచించిన గ్రంథాల గురించి కింది జతలను సరైన క్రమంలో అమర్చండి అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే రెండో ఆన్సర్ సరైన. నేను ఆన్సర్ ఏకి 2. అంటే ఈయన భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆర్యభట్టేయం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. మహావీరాచార్యుడు ఏం చేశారు? D5 మహావీరాచార్యుడు గణిత సార సంగ్రహాన్ని గ్రంథాన్ని రచించింది ఎవరంటే మహావీరాచార్యుడు. నెక్స్ట్ ఇది E4 వరాహమిహిరుడు ఏం చేశారంటే బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినప్పుడు భాస్కరాచార్య శాస్త్రవేత్త గురించి కింది వాటిలో సరైనవి ఏమిటి అనేది ప్రశ్న. దీని గురించి చూసినప్పుడు దీనిలో మనకి ఏలో ఏముంది, ఏబిసిడి అంటే అన్నీ రైటే. ఏ రైట్ అంటే అన్నీ కూడా రైటే. అంటే ఫస్ట్ 12వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 12వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు? భాస్కరాచార్య. నెక్స్ట్ అంకగణితానికి సంబంధించి మొదటి గ్రంథమైనటువంటి ఖగోళ జ్యోతిష్ శాస్త్రవేత్త
సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. ఈయన ఖగోళ జ్యోతిశాస్త్రవేత్త మరియు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. నెక్స్ట్ బీజగణితానికి సంబంధించిన చక్రవాత పద్ధతి కూడా కనుక్కున్నాడు ఈయన. అందువల్ల ఏంటంటే ఏబిసిడి అన్నీ కూడా సరైనవి. మనం తర్వాత చూసినప్పుడు మహావీరాచార్య గురించి కింద వాక్యాలను గమనించి సరైనవి గుర్తించండి అనేది ప్రశ్న. దీనిలో చూసినప్పుడు మనకేమున్నాయి? ఇతడు 8వ శతాబ్దానికి చెందిన గణితశాస్త్రవేత్త. అంకగణితానికి సంబంధించి మొదటి గ్రంథమైన గణితసార సంగ్రహణను రచించాడు. కనిష్ట సామాన్య గుణిజాన్ని కసాగు ఎల్సిఎంని ప్రవేశపెట్టాడు అనేది ఈయన చెప్పిన విషయాలు. అంటే ఈయన ఇప్పుడు ఈ 3 కూడా సరైనవే. అది అంటే ఇతడు 8వ శతాబ్దం చెందిన గణితశాస్త్రవేత్త మహావీరాచార్యుడు. అంకగణితానికి సంబంధించి మొదటి గ్రంథమైన గణితసార సంగ్రహణ కూడా రచించింది ఈయనే. కనిష్ట సామాన్య గురించి ఎల్సిఎం గురించి చెప్పింది ఎవరు అంటే మహావీరాచార్యుడే. అది 7వ వ్యక్తి చూసినప్పుడు పూర్వకాల శాస్త్రవేత్తలు వారి సేవ చేసిన రంగాలకు సంబంధించిన కింది జతలను సరైన క్రమంలో అమర్చండి అనేది ప్రశ్న. మనకి దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇది రైట్. అంటే ఏకి 2 ఏముంది? సుశ్రుతుడు శస్త్రశిక్ష నిపుణుడు. ఎవరు? సుశ్రుతుడు. నెక్స్ట్ బి3 ఏముంది? భౌతిక శాస్త్రవేత్త కణాదురు భౌతిక శాస్త్రవేత్త. సి4 మహావీరాచార్యుడు గణిత శాస్త్రవేత్త. నెక్స్ట్ది డి1 ఏంటి? ఈయన ఎవరంటే రసవాద శాస్త్రవేత్త. ఆచార్య నాగార్జునుడు రసవాద శాస్త్రవేత్త. మరి చూద్దాం. సుశ్రుతుడు శస్త్రశిక్ష నిపుణుడు, కణాదుడు భౌతిక శాస్త్రవేత్త, మహావీరాచార్యుడు గణిత శాస్త్రవేత్త, ఆచార్య నాగార్జునుడు రసవాద శాస్త్రవేత్త. ఇక్కడ ఆచార్య కణాదుల గురించి కింద వాక్యాల్లో సరైనవి ఏమిటి అనేది ప్రశ్న. 6వ శతాబ్దానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పదార్థాలన్నీ పరమాణులతో నిర్మితమని తెలియజేశాడు. అయితే ఇలా ఆన్సర్ ఏంటంటే ఏబిసి అన్నీ కూడా సరైనవే. అంటే 6వ శతాబ్దం చెందిన భౌతిక శాస్త్రవేత్త అనేది రైటు. అదేవిధంగా పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది కూడా రైట్. పదార్థాలన్నీ పరమాణులతో నిర్మితమని తెలియజేసిన కూడా రైట్. నెక్స్ట్ 9 కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి. గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ఇతడు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. 10వ శతాబ్దానికి చెందిన ఆచార్య నాగార్జునుడు బంగారం, వెండి, రాగి ఇలాంటి లోహాలను వెలికి తీసే పద్ధతిని తెలియజేశాడు. ఏబి సరైనవి ఇలాంటివి ఆన్సర్ ఇచ్చాడు. దీనిలో మన ఆన్సర్ చూసినప్పుడు ఏబి 2 కూడా సరైనవే. కాకపోతే ఏంటంటే ఇవి వేరు అంశాలు. అది వేరు అంశాలు. అవేటి? గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ఇతడు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించింది అనేది రైట్. 10వ శతాబ్దం చెందిన ఆచార్య నాగార్జునుడు ఏం చేశారు? బంగారం, వెండి, రాగి లాంటి లోహాలను వెలికి తీసే పద్ధతులను తెలియజేశాడు. బంగారం, వెండి, రాగి లాంటి లోహాలను వెలికి తీసే పద్ధతులను తెలియజేసేది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. అది నెక్స్ట్ 10వ చూసేటప్పుడు ఆచార్య సుశ్రుతుడి గురించి కింది వాక్యాలు సరైనవి ఏమిటి అనేది ప్రశ్న. ఇది మనం ఒక ఆన్సర్లు మనం చూసినప్పుడు ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. ఇది చూద్దాం. ఇతడిని శస్త్రశిక్ష పితామహుడు అంటారు. సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరు? ఆచార్య సుశ్రుతుడు.
శస్త్రచికిత్సలో పరికరాలను ఉపయోగించి వైద్యం చేశాడు. ఓకే. అనేక మొక్కలను వైద్యంలో ఎలా ఉపయోగించారో తెలిపింది కూడా ఈయన ఆచార్య సుశ్రుతుడు. మొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీని చేసింది ఆచార్య సుశ్రుతుడే. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇతన్ని శస్త్రచికిత్స పితామహుడు అంటారు. సుశ్రుత సంహిత అనే గ్రంథం రచించింది ఎవరంటే ఆచార్య సుశ్రుతుడు. శస్త్రచికిత్సలో పరికరాలను ఉపయోగించి వైద్యం చేసింది ఎవరంటే ఆచార్య సుశ్రుతుడే. అనేక మొక్కలను వైద్యులు ఎలా ఉపయోగించాలని తెలిపింది కూడా ఈయన. మొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఆచార్య సుశ్రుతుడే. అది ఎందుకంటే ఏబిసిడి అని కూడా రైట్. నెక్స్ట్ మనం 11 బిట్ చూద్దాం. చరకుడికి సంబంధించి సరైనవి ఏమిటి అన్నది. భారతీయ వైద్య విధానమైనటువంటి ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. చరక సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. దీనిలో వ్యాధుల లక్షణాలను, కారణాలను, చికిత్స గురించి సమాచారం ఉంది. జీర్ణక్రియ, వ్యాధి నిరోధకత, జన్యుశాస్త్రం లాంటి వాటి గురించి మొదటిసారిగా వివరించాడు అని ఇవ్వడం జరిగింది. దీనిలో మనం ఆన్సర్ చూసినప్పుడు అన్నీ కూడా సరైనవి. అంటే ఏంటి? ఏబీసీ సరైనవి. ఏబీసీ సరైనవి అంటే మనం ఇంకోసారి చూడొచ్చు. ఏంటి ఇవి? భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా ఏమని పిలుస్తారంటే చరకుడిని. చరక సంహిత అనే గ్రంథాన్ని రచించింది అని పేరులో ఉంది. చరకుడు. దీనిలో వ్యాధుల లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి సమాచారం ఉంది. జీర్ణక్రియ, వ్యాధి నిరోధకత, జన్యుశాస్త్రం లాంటి వాటి గురించి మొదటిసారిగా వివరించింది ఎవరంటే చరకుడే. నెక్స్ట్ 12 ప్రశ్న మనం చూడొచ్చు. హిందీ శాస్త్రవేత్తలు వాటికి సంబంధించిన చెందిన జతలను హిందీ శాస్త్రవేత్తలు వారికి సంబంధించిన రంగాలకు చెందిన జతలను సరైన క్రమంలో అమర్చండి అని చూస్తే దీనికి మనం ఆన్సరు 2 A2 B1 C4 D3 అనమాట. A2 మనం చూసినప్పుడు జగదీష్ చంద్రబోస్ భౌతిక జీవశాస్త్రవేత్త. B1 మనం చూసినప్పుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ రసాయన శాస్త్రవేత్త. నెక్స్ట్ది C4 అంటే శ్రీనివాస్ రామానుజన్ గణిత శాస్త్రవేత్త. సివి రామన్ ఎవరంటే భౌతిక శాస్త్రవేత్త. అది ఫ్రెండ్స్. జగదీష్ చంద్రబోస్ ఏమో భౌతిక జీవశాస్త్రవేత్త. ప్రఫుల్ల చంద్ర రాయ్ రసాయన శాస్త్రవేత్త. శ్రీనివాస్ రామానుజన్ గణిత శాస్త్రవేత్త. సివి రామను భౌతిక శాస్త్రవేత్త. అది నెక్స్ట్ మనం చూసినప్పుడు భారతదేశ మొదటి ఆధునిక కాల శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గురించి కింద వాక్యాలు సరైనవి ఏమిటి అనేది ప్రశ్న. దీనిలో మనం చూసినప్పుడు ఇతడు భౌతిక జీవశాస్త్రవేత్త. దీనికి ఆన్సర్ ఏంటంటే ఏబిసిడిఈ అన్నీ కూడా సరైనవే. దీన్ని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇతను భౌతిక జీవశాస్త్రవేత్త అనేది రైటు. విద్యుత్ అయస్కాంత తరంగాలు పరిశోధన చేసింది కూడా రైటు. జగదీష్ చంద్రబోస్. మొక్కల బాహ్య ప్రేరణలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి అని చెప్పింది కూడా ఈయనే. నెక్స్ట్ మొక్కల పెరుగుదలకు క్రిస్కోగ్రాఫ్ను అభివృద్ధి చేసింది కూడా ఈయనే. వేవ్ గైడ్స్ పోలరైజర్స్ను కనుగొన్నాడు. కనుక్కున్నది కూడా ఇతనే. ఎవరు? జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ 14 ప్రఫుల్ల చంద్ర రే శాస్త్రవేత్త గురించి సరికాని వాక్యాలు ఏమిటి అనేది ప్రశ్న. అయితే బీసీ అనేది సరికావు. అంటే ఇప్పుడు భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు ఎవరంటే ప్రఫుల్ల చంద్ర రే. భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే రైటు. అనేక పరిశ్రమల స్థాపనకు కృషి చేసింది కూడా ఇతనే. ఎవరు? ప్రఫుల్ల చంద్ర రే.
నెక్స్ట్ మనం 15 ప్రశ్న మనం చూడొచ్చు. శాస్త్రవేత్తలు వారి రంగాలకు సంబంధించి కింది జతల్లో సరైనవి ఏమిటి అనేది ప్రశ్న. దీనికి మనకి ఏబిసిడి అన్నీ సరైనవే. ఏబిసిడి అన్నీ సరైనవే. అయితే మనం చూస్తే జగదీష్ చంద్రబోస్ భౌత శాస్త్రవేత్త, పిసి రే అనేది రసాయన శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రవేత్త, సివి రామన్ భౌతిక శాస్త్రవేత్త, సాహ్ని పక్షి శాస్త్రవేత్త. సాహ్ని ఎవరంటే పక్షి శాస్త్రవేత్త. సాహ్ని. జగదీష్ చంద్ర భౌత శాస్త్రవేత్త, పిసి రే రసాయన శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రవేత్త, సివి రామన్ భౌతిక శాస్త్రవేత్త, సాహ్ని పక్షి శాస్త్రవేత్త.